అనుబంధం పార్ట్ 25 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఆనంద్ గారు శ్రీహర్షకి ఫోన్ చేశారు. అనన్య తనకు కలిసింది అని, తన తండ్రి నేనే అని తెలుసుకుంది అని కూడా చెప్పాడు ఆనందంగా. ఇంకేం చాలా సంతోషం. మొత్తానికి మీ అమ్మాయి నీ దగ్గరకు చేరిందన్నమాట అంటూ నవ్వాడు శ్రీహర్ష. అవును హర్ష అని కాసేపు మాట్లాడి పెట్టేశారు ఫోను ఆనంద్ గారు. అనన్యకు తన ప్రేమ విషయం, వారి పెళ్లి విఫలమవ్వడం అన్ని విషయాలు చెప్పారు ఆనంద్ గారు. ఆశ్చర్యంగా చూస్తోంది అనన్య. నాన్నగారు ఎవరసలు? అమ్మ ఎవరు? అని ఆశ్చర్యంగా అడిగింది అనన్య. ప్రేమకు మారుపేరు మీ అమ్మ. అనురాగ దేవత. తండ్రి నోటి వెంట అలాంటి మాటలు వింటుంటే అనన్యకు ప్రాణం ఎంతో హాయిగా అనిపించింది. అసలు ఆయన సున్నితమైన బిహేవియర్ చూస్తుంటే ఎవరిలోనూ అంత సున్నితత్వం తను చూడలేదు. మాట సౌమ్యం. మనిషి ఎంతో సౌమ్యం. ఇలాంటి నాన్నగారిని వదులుకున్న అమ్మ ఎంత దురదృష్టవంతురాలు అనుకున్నది అనన్య. అమ్మ మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళిపోయింది నాన్నగారు అని అడిగింది అనన్య. లేదమ్మా, మీ తాతగారికి నేను నచ్చలేదు. నన్ను చూడనైనా లేదు. పెళ్ళైన మా ఇద్దరిని విడదీశారు. అలా మమ్మల్ని విడదీసినప్పుడు 2 నెలల బిడ్డగా మీ అమ్మ కడుపులో ఉన్నావు నువ్వు అని చెప్పారు ఆనంద్ గారు. అమ్మని చూడాలని ఉంది నాన్నగారు అంది అనన్య. రా అనన్య నాతో అని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు ఆనంద్ గారు. ఆశ్చర్యంతో ఆనందంతో తండ్రి వెంట నడిచింది అనన్య. పక్కింటి ఆంటీ చూస్తూ ఉంటే టాటా చెప్పి వెళ్ళింది అనన్య. ఆనంద్ గారు కూనూరు వైపు బయలుదేరారు. తండ్రి కూతురు ఇద్దరు ఆనందంగా మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు. దశరథ్ గారు సోమశంకర్ గారితో అనన్య వాళ్ళ ఇంటికి వచ్చారు. డోర్ లాక్ వేసి ఉండడం చూసి ఎక్కడికి వెళ్లారు అని పక్కింటామెను అడిగారు. ఎవరో ఒక అతను అదే ఇల్లు చేరడానికి అడిగారు. మరి వారు తెలుసు అనుకుంటా. అనన్య వారితో వెళ్ళింది కారులో అని చెప్పింది ఆమె. తన ఫోన్ కూడా రూమ్‌లోనే పెట్టేసింది అనన్య. దశరథ్ గారు అనన్య ఫోన్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అందుకే అరే! భలే ప్రాబ్లమ్ అయిపోయింది. ఎలా అనుకుంటూ ఆలోచిస్తున్నారు దశరథ గారు. డాడీ నేను ఫోన్ కూడా తీసుకురాలేదు. తాతగారికి చెప్పలేదు అని చెప్పింది అనన్య. నేను ఇలా వస్తున్న సంగతి తెలీక తాతగారు భయపడతారేమో అంది అనన్య. నేను రాకుండానే మీ అమ్మను నా దగ్గర నుండి తీసుకెళ్ళిపోయారు మీ తాతగారు. అలాంటి వాటికి భయపడరులే అని మనసులో అనుకున్నారు ఆనంద్ గారు. శ్రీహర్షకు ఫోన్ చేశారు దశరథ్ గారు. అనన్య కనీసం చెప్పని కూడా చెప్పలేదు. ఎవరితోనూ వెళ్ళిందంట. నాకు కంగారుగా ఉంది అన్నారు దశరథ్ గారు. శ్రీహర్షకు అర్థమయింది. తండ్రి కూతురు ఆనందంతో వారింటికి వెళ్ళినట్లున్నారు. ఏం పర్లేదు తాతగారు, నేను తెలుసుకొని ఫోన్ చేస్తాను మీకు అని చెప్పాడు శ్రీహర్ష. ఏమీ అర్థం కాలేదు దశరథ్ గారికి. ఎక్కడికి వెళ్ళుంటారు అనుకున్నారు. కాసేపు తెలిసిన వాళ్ళు కనపడకపోతే ఇంత కంగారు పడుతున్న నేను ఆనాడు నిజంగా అలా తెలియకుండా విడదీశాను వాళ్ళ అమ్మా నాన్నను. అప్పుడు వాళ్ళు ఎంత కంగారు పడి ఉంటారు నిజంగా అనుకున్నారు ఒక్క క్షణం దశరథ్ గారు. ఆనంద్ గారి ఫోన్‌లో నుండి తాతగారికి ఫోన్ చేసింది అనన్య. తాతగారు కంగారు పడకండి. ఇబ్బందేమీ లేదు. మా నాన్న అనబోయి ఆనంద్ గారు వద్దు అని చెప్పేసరికి, "ఆహా! కాదు. అంకుల్ గారితో వెళ్తున్నాను. నాకు బాగా తెలుసు. మీరేం ఆలోచించకండి" అని చెప్పింది అనన్య. "మీ అంకులా? ఎవరన్నారు?" ఆశ్చర్యంగా దశరథ్ గారు. "తాతగారు వెళ్ళాక చేస్తాను మళ్ళీ ఒకసారి మీకు" అని ఫోన్ పెట్టేసింది. తన తల్లి గురించి తెలుసుకోవాలన్న ఆతృత అనన్యది. తమ ఇంటికి చేరుకున్నారు ఆనంద్ గారు. తలుపు తీయడమే ఎదురుగా ఆనంద్ ఆమనిల పెద్ద ఫోటో ఉంది. ఒక్కసారి విచిత్రంగా ఆనందంగా చూసింది అనన్య. "నా కన్న తల్లి ఆమని అమ్మ! నిజమా? ఇన్ని రోజులు తనతో గడిపాను తెలియకుండా. ఏంటనన్య అలా చూస్తున్నావు? ఆమని మీ అమ్మ అని చెప్పారు ఆనంద్ గారు సంతోషంగా. అంటే మిమ్మల్ని విడదీసింది దశరథ్ తాతగారేనా అని ఆశ్చర్యపోయింది అనన్య. అవునురా అన్నారు ఆనంద్ గారు. కూతురు దగ్గర తన బాధలన్నీ చెప్పుకున్నారు ఆనంద్ గారు. నాన్న ఇవన్నీ ఎవరు రాశారు అంటూ అక్కడున్న కవితల పుస్తకాలు తీసింది అనన్య. నేనే రాశాను. అవును. ఈ రైటింగ్ నేను ఆమని అమ్మ ఒక్కసారి పుస్తకం చదువుతుంటే ఆమె దగ్గర చూశాను. ఆమని నేను రాసిన కవితలు ఇంకా చదువుతుందా అన్నారు ఆనందంగా ఆనంద్ గారు. ప్రతిరోజు ఆ పుస్తకం పైకి తీసుకెళ్లి కూర్చొని అమ్మ చదవడం నేను గమనించాను నాన్నగారు అని చెప్పింది అనన్య. అవునా అనన్య అంటూ ఆనందపడిపోయారు ఆనంద్ గారు. అమ్మ నిజంగా ఒక దేవత లాంటిది నాన్నగారు. నాకు అమ్మ చాలా నచ్చేసింది అంటూ సంతోషపడిపోయింది అనన్య. నువ్వు అమ్మ దగ్గరకు చేరావని నాకు తెలుసురా ముందే అన్నారు ఆనంద్ గారు.
ఆశ్చర్యంగా చూసింది అనన్య. హర్ష అమెరికా రావడం, తను కలవడం, ప్రతి విషయాన్ని వివరంగా చెప్పారు ఆనంద్ గారు. అవునా! అంటే హర్ష గారికి నేను తన అత్త కూతుర్ని అన్న విషయం ముందే తెలుసన్నమాట. అందుకే ఆయన నాతో అలా ప్రవర్తించారన్నమాట. శ్రీహర్ష తలంపు రాగానే ఒక రకమైన సిగ్గు ఆమె బుగ్గల్లోకి చేరింది. ఆనంద్ గారు నవ్వుతూ చూశారు. శ్రీహర్ష పేరు ఎత్తగానే అనన్య ముఖం కూడా ఆనందంగా ఉంది. అంటే శ్రీహర్ష అనన్యను ప్రేమిస్తున్నాను అని చెప్పేసినట్లున్నాడు అని నవ్వుకున్నారు ఆనంద్ గారు. అవును. ఇప్పుడు నువ్వు ఎందుకు ఊటీ వచ్చావురా? అని అడిగారు ఆనంద్ గారు. అది మరి ఏమో నాన్న ఇదే ఇల్లు చూద్దామనొచ్చాను అని చెప్పింది అనన్య. శ్రీహర్ష అంటూ నవ్వారు ఆనంద్ గారు. నువ్వు నా కూతురివి అని తెలియక ముందు నిన్ను ప్రేమిస్తున్నానని నాకే చెప్పాడమ్మా శ్రీహర్ష అంటూ నవ్వేశారు ఆనంద్ గారు. ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంది అనన్య. అప్పటికి నిన్ను చూడనైనా లేదట కదా! అయినా కూడా మీ తాతగారితో వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు నిన్ను చూసి ఇష్టపడ్డాను అని చెప్పాడు. తర్వాత నా రూమ్‌కి వచ్చి మీ ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాడు. ముందుగా మీ ప్రేమ కథ వల్లనే మా కథ తెలిసింది శ్రీహర్షకి అంటూ నవ్వారు ఆనంద్ గారు. అవునా! అని మనసులో సంతోషమైన ఆనందానికి గురయ్యింది అనన్య. దశరథ్ తాతగారు ఎంతో మంచివారిలాగా ఉన్నారు. అమ్మ, నాన్నని ఎలా విడదీశారు? పెళ్లి చేసుకున్న వాళ్ళని నాన్న చెబుతుంటే నాకెంతో బాధగా ఉంది. అమ్మ ఎలా భరించిందో ఆ బాధ. అన్ని సంగతులు తెలిసి తన మరదల్ని అని తెలిసి నన్ను ఆడుకున్నాడు అన్నమాట. శ్రీహర్ష నువ్వు మామూలు వాడివి కాదు అంటూ శ్రీహర్ష ఆలోచనలు పదే పదే ఆమె మనసులోకొస్తున్నాయి. తండ్రి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది అనన్య. కొద్దిసేపు మాటలకి తండ్రిలోని ఔన్నత్యం, మంచితనం అన్నీ తెలిసాయి అనన్యకు. నిజంగా దశరథ్ తాతగారి అల్లుడు అంటే నాన్నలాగానే ఉండాలి. తాతగారికి నాన్నగారు అసలెందుకు నచ్చలేదు? తర్వాత అమ్మని తీసుకెళ్ళి వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయడంలో అర్థమేమిటో? పెద్దవాళ్ళ విషయాలు కొన్ని తెలియవు అని ఆలోచిస్తూ ఉంది అనన్య. ఏంటమ్మా నీ ఆలోచన? అన్నారు ఆనంద్ గారు. తన మనసులోని అనుమానాలు చెప్పింది అనన్య. ఏముంటుంది అనన్య? మా అమ్మ అమెరికన్, మా నాన్నగారు హిందూ. 2 వర్గాలకి పుట్టినవాడిని నేను. అది మీ తాతగారికి అస్సలు నచ్చని విషయం అంటూ చెప్పారు ఆనంద్ గారు. ఒకప్పుడు తాతగారి ఆలోచనలు పవర్‌ఫుల్‌గా కులాలు, మతాలు అన్న పట్టింపులతో ఉండేవి. కామోసు. అందుకే నాన్నగారిని చూడకుండా రిజెక్ట్ చేశారు అని అనుకుంది అనన్య. తండ్రి వేసిన పెయింటింగ్స్ అన్నీ చూస్తుంటే అమ్మ ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఆర్ట్ వేశారు. ఎంత బావుందో అలా ఆలోచిస్తూ మాటలు చెప్పుకుంటూ కాస్త డిన్నర్ చేసి మాటలు చెప్పుకుంటూనే ఉన్నారు. గంట నిద్రపోయారు. ఆ రాత్రి మొత్తం మీద మరుసటి రోజు ఫోన్ చేశారు దశరథ్ గారు. ఆనంద్ గారి ఫోన్‌కి హలో అన్నారు ఆనంద్ గారు. మీరెవరు? అనన్యకేమవుతారు? అని అడిగారు దశరథ్ గారు. నేను శ్రావణికి దూరపు బంధువుని అని చెప్పారు ఆనంద్ గారు. అయితే అవ్వవచ్చు. ఒకాక ఆడపిల్లని అలా తీసుకెళ్లారు. మాకెవరికూ చెప్పాల్సిన అవసరం ఉందని మీకు తెలీదా? అన్నారు దశరథ్ గారు కాస్త కోపంగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అన్నారు ఆనంద్ గారు. పెళ్లి కావాల్సిన పిల్ల అలా ఎక్కడికో వెళ్తే మాకు భయం కాదా? అన్నారు దశరథ్ గారు. భయపడడానికి ఆమె ఎవరు? మీకేమవుతుంది? అన్నారు ఆనంద్ గారు. నేనా పిల్లకు తాతగారిని. మంచి చెడ్డ తెలుసుకొని మాట్లాడు ఒక్కసారి. అనన్యకి ఫోన్ ఇవ్వండి అన్నారు కోపంగా దశరథ గారు. అనన్య లేదు ఇక్కడ అన్నారు ఆనంద్ గారు. అనన్య ఆమెని కూతురు. ఆ విషయం ఆమెకి చెప్పనే లేదు. ఇంతలో ఇలా జరిగింది. ఎవరో ఏమిటో ఏమీ తెలీదు. అన్యం పుణ్యం తెలియని ఆడపిల్ల అనన్య. అసలు తను తీసుకురావడమే తప్పు. ఈ విషయం తెలిస్తే ఏదైనా పొరపాటు జరిగితే అసలు నేను శేఖర్‌కి, హర్షకి సమాధానం చెప్పగలనా? అనుకున్నారు భయంగా దశరథ గారు. అంత కంగారెందుకు? ఇక్కడ మేము కపుల్స్ మౌంటైన్‌కి వెళ్తున్నాం అని ఫోన్ పెట్టేశారు ఆనంద్ గారు. అనన్య మీ తాతగారు కంగారు పడుతున్నారు. కొద్దిగా కంగారు పెట్టిన మాట నిజమే అంటూ నవ్వారు ఆనంద్ గారు. అనన్య కూడా నవ్వింది. ఆ రోజున నాన్నగారికి తెలియకుండా అమ్మను తీసుకెళ్ళినప్పుడు ఎంత వేదన పడిపోయారో నాన్నగారు. నవ్వుతున్న ఆయన కళ్ళల్లో కన్నీరు తెలియకుండా కనిపిస్తూనే ఉంది అనన్యకు. కపుల్స్ మౌంటైన్‌కి బయలుదేరారు. ఖచ్చితంగా అక్కడికి దశరథ్ గారు వస్తారు అని తెలుసు ఆనంద్ గారికి. మొట్టమొదటిగా ఆ ప్రదేశంలోనే ఆమని నేను ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకున్నాం అని అనుకుంటూ కూతురుతో అక్కడికి బయలుదేరారు ఆనంద్ గారు. అమెరికా నుండి తను తెచ్చిన డ్రెస్‌లు కూతురికి ఇచ్చారు ఆనంద్ గారు. వాటిలో ఒక డ్రెస్ వేసుకుంది. కరెక్ట్‌గా సరిపోయింది. అబ్బా! ఎలా సరిపోయింది నాన్నగారు. ఫోటో చూసి మీరు ఎలా తెచ్చారు ఈ డ్రెస్ అంటూ నవ్వింది అనన్య. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.